ఈరోజు మనం దీపావళి పండుగ గురించి, ముఖ్యంగా ఈ సంవత్సరం దాని చుట్టూ అల్లుకున్న కొన్ని అపోహల గురించి మాట్లాడుకుందాం. దీపావళి హిందువులందరికీ అత్యంత ముఖ్యమైన అతి పెద్ద పండుగ. ప్రతి హిందువు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దీపావళిని ఖచ్చితంగా జరుపుకోవాలి. ఇది మన సంస్కృతిలో, మన ధర్మంలో ఒక అంతర్భాగంగా ఉన్నది. ఈ సంవత్సరం కొంత గందరగోళ పరిస్థితి, అనవసరపు భయాలు, అనుమానాలు సృష్టించబడ్డాయి. కుటుంబంలో తొలి సంతానం ఉన్నవారు ఈ దీపావళి జరుపుకోకూడదు అనేది ఒక పెద్ద పుకారుగా ఉన్నది. దీపావళి సోమవారం రావడం వలన అది చాలా చెడ్డది. అంచేత తొలి సంతానం వారు ఎవరూ కూడా దివ్యలు కొట్టకూడదని ప్రచారం చేశారు. ఇది కూడా ఒక అపోహ. ఇది కూడా ప్రచారంలో ఉంది. మరి నిజంగా ఆలోచించండి హిందువుగా. ఇవన్నీ ఎంతవరకు నిజం? మన ధర్మశాస్త్రాలు కానీ, మన పురాణాలు ఎక్కడ కూడా తొలి సంతానం ఉన్నవారు పండగ చేసుకోకూడదు అని చెప్పలేదు. అసలు తొలి సంతానం అనేది చేస్తేనే కదా మిగతా వాళ్ళందరూ చేసుకోవడానికి అవుతుంది. ఈ పండుగ అనేది కుటుంబం అంతా కలిసి సంతోషంగా జరుపుకోవాల్సింది. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఒక్క పుకారుతో ఎలా పక్కన పెట్టగలరు? మన బుర్రలు ఏమయ్యాయి? ఎవడో చెప్పాడని, ఏదో చేశాడని మనం ఆలోచించవలసిన ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి కదా. పండుగ తిథిని బట్టి వస్తుంది, అంతేగాని వారాన్ని బట్టి రాదు. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. అటువంటి రోజు అశుభం ఎలా అవుతుంది? ఇలాంటి పుకార్లు, అపోహలు కేవలం మన మనసులో భయాన్ని, సందేహాన్ని సృష్టించి పండగ ఉత్సాహాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతే తప్పించి పండగ యథావిధిగా అయిపోతుంది. మన అనుమానం తప్ప మిగులుతుంది దీంట్లో. తినడానికి వారం ఉన్నది కానీ ఆదివారం పండగ ఈ రోజు చేయాలని ఎక్కడా కూడా ఏ వారం కూడా చెప్పలేదు. అది కూడా ఆదివారం తినడం కూడా తప్పుగానే చెప్తున్నారు మన వాళ్ళు. మన పండగలను, ఆచారాలను మనం సక్రమంగా సరైన ఉద్దేశంతో జరుపుకోకుండా ఆపడానికి ప్రయత్నించడం అనేది మన ధార్మిక నమ్మకాన్ని పరోక్షంగా వాళ్ళు దాడి చేస్తున్నారు. ఎవరో తెలుసు, ఇతర మతస్థులు. ఎవరైనా ఏదో చెప్పారు కదా అని వెంటనే నమ్మేయడం హిందువులకి బాగా అలవాటుగా మారింది. ఇది సరైనది కాదు. మన పెద్దలను అడగాలి. అంటే పక్కింటి ఆడికి తెలుసుకోవడం కాదు. పండితులను సంప్రదించాలి. అంతేగాని ఊళ్ళో ఎవడో ఒకటి తోవండిపోయేవని అడగడం కాదు. శాస్త్రాల గురించి తెలుసుకోవాలి. దీపావళి అంటే లక్ష్మీ పూజ, నరకాసుర సంహారము, శ్రీరాముడి పట్టాభిషేకము. వీటిని మనం ఆచరించడానికి ఏ నియమం అడ్డురాదు కదా. కాబట్టి ఇలాంటి నిరాధారమైన పుకార్లను నమ్మవద్దు. దీపావళి అనేది ఒక ఉల్లాసం, మన భక్తి, మన సాంప్రదాయం. ఏ అపోహలకు చోటివ్వకుండా మీ ఇంట్లో తొలి సంతానం ఉన్న దీపావళి సోమవారం వచ్చిన సంతోషంగా, ఉల్లాసంగా, ధైర్యంగా, సంపూర్ణ భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించండి. లక్ష్మీదేవిని పూజించండి. మన ధర్మాన్ని నిలబెట్టండి. ఈ దీపాల కాంతి మనందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలని కోరుకుందాం. అంతేగాని ఎవరో చెప్పారని, ఆవిడ చెప్పిందని ఎవరు చెప్తారు? మన వాళ్ళే చెప్తూ ఉంటారు. ఏ పంతులు గారు చెప్పరు అలాగా. దీన్నే పుకార్లు అంటారు. నీకు పుకారు వస్తే వెంటనే నువ్వు ఎవరిని సందర్శించాలి? అనారోగ్యం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా. అంతే తప్పించి పోగులు కట్టేవాడి దగ్గరికి పోగులు కడతాడు, పంతులు గారికి వెళ్తే పూజ చేస్తాడు. ఆ జ్ఞానం మనకు ఉండాలి ఎక్కడికి వెళ్ళాలనేది. అందు గురించి ఏదైనా సరే పండగల విషయంలో కానీ, ధార్మిక విషయాల్లో కానీ ఏవైనా అనుమానాలు కలిగితే హిందువులకి ఖచ్చితంగా దాంట్లో ప్రావీణ్యం పొందిన వారి దగ్గరికి వెళ్ళి సంప్రదించవలసినటువంటి ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. అంచేత ఎటువంటి అనుమానాలు లేవు. దీపావళి అనేది దీపావళిగా చెయ్యండి. సరదాగా, ఉల్లాసంగా అందరిని పిలిచి చేసుకోండి. ఎటువంటి డౌట్ లేదు. సాయంత్రం అయ్యేసరికి మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఖచ్చితంగా దీపారాధన ప్రతి ఇంటిలోనే జరగాలి. ఇంటి ముందు జరగాలి, ఇంటి లోపల జరగాలి. మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని దీపాలు వెలిగించండి. దాని పేరే దీపావళి. అంటే దీపాల వరుస, ఒక దీపం వెలిగించడం కాదు. కావాలంటే 1 కేజీ 2 కేజీలు నూనె తెచ్చి చెయ్యండి. తర్వాత
మరి ఈ లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేస్తున్నాం కదా! ప్రతి లక్షవారం చేస్తున్నాం, శుక్రవారం పూట చేస్తున్నాం, మన అవకాశాన్ని బట్టి శ్రావణ మాసంలో చేస్తున్నాం. మరి ప్రత్యేకించి ఇప్పుడెందుకు చేయాలి? అంటే లక్ష్మి అంటే ఒక దీపారాధన అని కాదు దీంట్లో. అంచేత అసలు ఏంది చెయ్యాలి అంటే, లక్ష్మి అనేది దేంట్లో ఉన్నది అంటే, మన దగ్గర ఉండేటువంటి ప్రాపర్టీ అంటే బంగారంలోని, వెండిలోని, మన తాలూకు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా, డబ్బుల్లోని, డాక్యుమెంట్‌ల్లోని ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు. ఇవన్నీ కూడా మంగళ స్వరూపాలు. మంగళం ఎక్కడైతే ఉంటుందో, మంచి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క. అందుచేత ఇవన్నీ కూడా లక్ష్మీ పూజ నాడు దేవతా మందిరంలో దీపారాధన చేసి, మనం సంపాదించినటువంటి ఈ బంగారము, ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి, క్యాష్ కూడా దగ్గర పెట్టి, పూజా కార్యక్రమం చేసుకొని, మళ్ళీ యథాస్థానంలో మన లాకర్‌లోని, మన బీరువాలోని దాచుకోమన్నారు. ఇది లక్ష్మీ పూజ. అంతేగాని లక్ష్మీదేవి కుంకుమ పూజ చేసేయడం కాదు. ఒకసారి చూసుకొని, మన కళ్ళారా చూసుకొని, మనం బీరువాలో ఎన్నాళ్ళు బట్టి మూల పెట్టి తాళాలేసినటువంటివన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో చూసుకొని, అవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఒక దగ్గర కుప్ప కింద పోసి, ఎక్కువగా ఉంటే లక్ష్మీ ఆరాధన చేసి, మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ దాన్ని లోపల పెట్టమన్నాడు. ఇవన్నీ ఎక్కడ చేయాలి? పబ్లిక్‌లో చేసేది కాదు. దేవతా మందిరంలో చేసుకోమన్నారు ఇవన్నీ కూడా. దాని పేరు ప్రాపర్టీ. అది లక్ష్మీ స్థానం అంటే. తర్వాత ప్రతి ఇంటి దగ్గర దీపాలను వెలిగించాలి. దీపం లేనటువంటి ఇల్లు దరిద్రంతో కూడినటువంటిది. అంచేత ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి. ఎవరి మాటలు మీరు నమ్మకండి, పట్టించుకోకండి. అందరూ కూడా తొలి సంతానమైనా, మొదటి సంతానమైనా, ఒకడు పుట్టినా, నలుగురు పుట్టినా, 10 మంది పుట్టినా అందరూ కూడా ఖచ్చితంగా స్త్రీ పురుషులతో భేదం లేకుండా అందరూ కూడా దివ్యలు కొట్టాలి, దీపారాధన చెయ్యాలి. పిల్లలకి ఆనందాన్ని పంచాలి. అందుచేత హిందువుగా పుట్టాం కాబట్టి మనం ఆచరిస్తుండాలి. మనం ఆచరించిన విధానం ఏదైతే ఉందో ఇతరులకు చెబుతూ ఉండాలి సక్రమంగా. వాళ్ళకు మోటివేషన్ చేస్తూ ఉండాలి. ఇది చెయ్యకూడదా, చేయకూడదు, ప్రతీదీ మనకు అచ్చి రాకపోవడం అంటూ ఏమీ లేదు. ప్రతీదీ అచ్చొస్తుంది. పూర్వం వివాహంలో రిసెప్షన్ ఉన్నదా? ఇప్పుడు వచ్చాయి. ఊరి మీద డ్యాన్స్ చేయడం ఉన్నదా? ఇప్పుడు వచ్చింది. నేను రాదని కాదు, మా తాతదండ్రులు ఎలా చేసుకున్నారు, ఇప్పుడు ఎలా చేసుకున్నారు. అది ఆధునికమైనటువంటి భావనతో పాత సాంప్రదాయాలకు ఇబ్బంది లేకుండా ఏదైతే మనం ఆచరిస్తున్నామో అది తప్పు కాదు. అది ఎక్కువగా వెర్రి పోకడలు పోకూడదు. ఏదైనా ఒక కార్యక్రమం మనం చేసామంటే దానికి ఒక రీజన్ ఉండాలి. రీజన్ లేనట్టు వ్యవహారాలు ఎప్పుడు కూడా చేయకూడదు. సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. వివాహం 5 రోజులు చేసేవారు. 2 రోజులకు వచ్చింది, ఒక రోజుకు వచ్చింది, ఒక పూటకు వచ్చింది, ఒక గంటకు వచ్చింది వివాహం. ఇప్పుడు తర్వాత మళ్ళీ మారింది. ఇప్పుడు 2 రోజులు, 3 రోజులు భారీ ఫంక్షన్లు, రిటర్న్ గిఫ్ట్లు. ఇంతకుముందు ఎవరైతే వివాహం చేసుకున్నారో అందరినీ వివాహానికి ఆహ్వానిస్తే అందరూ కూడా వాళ్ళకి ఎంతో కొంత కానుకలు ఇవ్వడం, లేదంటే గిఫ్ట్లు ఇవ్వడం చేసేవారు. ఇప్పుడు సాంప్రదాయం ఎలా మారింది? రిటర్న్ గిఫ్ట్లు, అట్నుంచి ఇటు ఇవ్వడం వెళ్ళిన వాడికి. అంచేత ఇవన్నీ కూడా వేడుకలు. ఇవన్నీ కూడా దాన్ని తప్పండానికి కుదరదు. చేత మనం మోటివేషన్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి? వీడియో చూసిన తర్వాత స్తబ్దతగా అలా ఉండిపోయి ఆహాహా బాగున్నదని చెప్పి అనుకోకుండా మనం ఏం చెయ్యాలంటే, నేను కూడా ఈరోజు నేను దీపావళి ఆచరిస్తున్నాను అని చెప్పి ఒక కామెంట్ పెట్టండి. అది చూసిన వాళ్ళకి అదే మోటివేషన్. ఇంతమంది చేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవడానికి అనమాట. ప్రతి వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ ఒకటి పెట్టండి. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అని చెప్పి. లేదు పాల్గొనలేదు అని చెప్పేటువంటి వాళ్ళు చెప్పండి. దీంట్లో నిర్మోహమాటంగా చెప్పండి. దాని తప్పే ఉందది. హిందువుగా జన్మించాం కాబట్టి ఎటువంటి భయాలకి గాని, అపోహలకు గాని దేనికి కూడా తావు లేకుండా మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచించి మన ధర్మాన్ని కాపాడుదాం. మన తర్వాత తరాలకు ఉండేటటువంటి అనుమానాలను తొలగిద్దాం.